1.5 crore అయింది తెలుసా మా అన్నయ్య వాళ్ళకి ఇల్లు కట్టాలి. ఐఎస్టీ అప్పుడు సౌమ్య ఇదేంది గెస్ట్ ప్రిన్సిపల్ సార్ రాఘవరెడ్డి సార్ పక్కనే సౌమ్య ముచ్చట్లు పెడతా ఉన్నా ఆమె తోటి వచ్చిందడా ఆయన చుట్టూ నలుగురు స్పోర్ట్స్ నుంచి ఒకరు. So it was we have a special visitor after long time. She's here September 25th. ఇట్లా నిల్చుంటారని చెప్తే వీళ్ళు నవ్వుతారు అంటారు. మళ్ళీ కొందరిని వాళ్ళు అట్లా పోతారు, కొందరు నాలాంటి వాళ్ళని పిలిచి మరీ రమ్మంటాడు. నేను ఒక రోజు లిటరల్లీ మొన్న వీళ్ళకి దీన్ని ఆ రోజే అనుకుంటా ఈ గెస్ వీళ్ళకి స్నాక్స్ ఇచ్చిన. నేను వెళ్ళి టీ తీసుకొని వెళ్దామని వెళ్ళినా. ఆడ కూర్చున్నాడు. కాదు నువ్వు కూడా ఆ రోజు చేస్తా మంచిగా మెసేజ్ కూర్చున్నాడు. ఆల్రెడీ 2 జూనియర్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళు డీసీ అనుకుంటా. అయిపోయింది. నేను టీ తీసుకున్నా. అప్పటికి సరే అయిపోయి తీసుకోవాలా ఆ రోజు కాదు, దాని తర్వాత నాదే నీకు వచ్చింది జుట్కి నెక్స్ట్ ఆ రోజు. సో అయిపోయింది. టీ కోసం వెళ్తే టీ అయిపోయింది. సర్లే అని చెప్పి ఇక్కడ కూర్చోన్నాడు. పోయినా కూర్చున్నా. కొంతసేపు ముచ్చట పెట్టాను. ఫస్ట్ లడ్డు గురించి అడిగింది. ఎందుకంటే లడ్డు నుంచి అందరి నుంచి పైసలు వస్తలేవా అని కన్ఫర్మేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి. మీ సెక్షన్లో లడ్డుకి చందా ఎంత ఇవ్వాలి అడిగిల్లా చెప్పిల్లా ఇచ్చిల్లా? మీరు ప్రతి ఒక్కరిని అడిగిండే, 5గురిని పిలిచి అడిగిండే. మనకి ఏం లేదు కదా 4th years. ఇందాక పద్మజ మ్యామ్ దగ్గరికి కూడా సైన్కి వచ్చినప్పుడు వెళ్ళి చూపిస్తాను నాన్న. సైన్ చేసినప్పుడు పద్మజ మ్యామ్ అడిగారంట లడ్డూకి 550 ఇవ్వాలి. సో అయిపోయింది. టీ చుట్టూ కొంచెం మారితే బాగుంది. పెట్టేది అని చెప్పి వాళ్ళందరూ చాలా మంది నేనైతే ఇక్కడనే కదా లాస్ట్కి పోదాంలే అనుకున్నా. వాళ్ళని బోనిద్దాంలే అని నేను ఆడనే కూర్చుంటే పో ఇట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా పోయి తెచ్చుకోపో అంట. టీ ఫస్ట్ అయిపోయిందని చెప్పి కూర్చున్నా కదా సార్. అయితే తర్వాత వేరే వాళ్ళు పోతున్నారు. నేను మెల్లగా తెచ్చుకున్నాం పోయి తెచ్చుకోపో అంట. వెళ్ళదు ఇంకా పోయి తెచ్చుకోవాలి. అసలు ఎన్ని స్టోరీస్ చెప్పిండు. 100 పెట్టినాగా వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తున్నా. దాహం అవుతుంది అలా వాష్రూమ్. 3 hours వచ్చాడు. దరిద్రం ఒకే ఒక రీజన్ తో నేను కూడా ఇక్కడ ఐ హావ్ ఆన్ సాటర్డే బ్రో. ఏ రోజు ఇప్పుడైనా మెసేజ్ సాటర్డే చెప్పాలి. నేను చెప్పాను ఎందుకే అనవసరంగా వేసి నువ్వు వచ్చి వాళ్ళు లేదమ్మా అవసరంలో చెప్పడం అంటే ఎందుకు? నీకు కష్టం, వాళ్ళకేం అవసరం లేదు. కాదు ఇప్పుడు వెర్నోవా ఎగ్జామ్ టైమింగ్స్ నాకు వెర్నోవా ఎగ్జామ్ టైమింగ్స్ కావాలి. టైమింగ్స్ కావాలి. అది అసలుకే కొత్త కంపెనీ. వాయిస్ మెసేజ్ పెట్టు ఆయనకి క్లారిటీగా వాట్ ఇస్ యువర్ వైబ్ అని అర్థమవుతుంది. నేను గౌరీ క్యాబ్ లో ఉంటే దీక్షిత మెసేజ్ చేసింది దిస్ ఇస్ వాట్ శ్రీకాంత్. అది ఏదో అడిగింది దీక్షిత. శ్రీకాంత్ సార్ దానికి రిప్లై HJJJJJ ఏదో టైప్ అయ్యి వచ్చింది. అంటే అది ఫార్వర్డ్ చేసి మీన్ అని. నేను చాట్ జీపీటీ అన్ని వాడి ఏంటిది అది మేబీ సమ్ సినోనిమ్ ఏమో యాక్రోనిమ్ ఏమో అదంతా ఆల్మోస్ట్ సార్ తర్వాత 1 hour తినే పెట్టింది. సార్ ఐమ్ సారీ ఐ డెంట్ అండర్స్టాండ్ అని అంటే 1 hour నో ఐ వాజ్ స్లీపింగ్ అండ్ ఇట్ గాట్ టైమ్ అంట. మేము లిటరల్ 1 hour వి డీకోడే క్యాబ్ లో పాండి వెళ్తున్నప్పుడు ట్రైన్ లో వస్తున్నాము. నేనేం చేస్తున్నానే పండుకున్నాను. ట్రైన్ లో లేము, నేను క్యాబ్ లో ఉంటే వచ్చినాక నువ్వు అమ్మితే టైం రాలేదు కదా వీళ్ళకి చెప్పి. ఆ రోజు కూడా ట్రైన్ వచ్చినప్పుడు లేట్ లాస్ట్ వచ్చింది. నేను క్యాబ్ బ్లడ్ యూనియన్ లో చెప్పులు కొనుక్కోవడానికి బ్లడ్ లో ఉంది. బ్లడ్ లో చెప్పులు లేవు అని చెప్పులు కోటి వెళ్దామా? టైమింగ్స్ కోటి వెళ్దామా? ఇప్పుడు ఎల్లుండి సాటర్డే సండే సాటర్డే చెప్పులు కొనంటే నువ్వే అన్నావు కదా. బుక్ చేసుకుంటున్నా. ఇప్పుడు అనిపిస్తుందా రియల్ అడల్ట్ ఏంటది అని? I mean
వీళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారా నీకు ఇంటర్న్షిప్ అప్పుడు ప్రతిరోజు పెడతారు ఉందంట కదా. ఇంటర్న్షిప్ ఉందా? నేనే చెప్తున్నా అందరికి, నువ్వు నాకే చెప్తున్నారు ఎవరు. మీకు ఉంది వింటర్ ఇంటర్న్షిప్ ఉంది అన్నారు వాళ్ళు, కానీ కన్ఫర్మ్ లేదు. అసలు ఫస్ట్ వాడు క్వాలిఫికేషన్ ఎగ్జామే పెట్టట్లేదు మాకు, కమ్యూనికేషన్ రౌండ్ అంటే మళ్ళీ రాదంటే అది లాస్ట్ టైం థర్డ్ ఇయర్ నేను దేవుడికి మనస్ఫూర్తిగా ఇంటర్ ఇంటర్న్షిప్ వీళ్ళకి ఉండాలి అని. మేము ఇద్దరం చక్కబాదం చేసుకుంటాం ప్రాజెక్ట్. వాళ్ళిద్దరు పాప మీ ఇద్దరు ఉన్నారు. ఏ మెసేజ్ పెట్టినా కార్పొరేట్ అని పెడుతుంది, అందుకే ఉండాలి. బయట ఇష్టం అంటే నాకు కొత్తగా నన్ను, అందుకే ఈ కార్పొరేట్ పైలాగ్ కూడా అందుకే కొత్తగా, అందుకే పిఆర్సీ వానికి చెప్పా. ఏమన్నా తిను, నాకు చపాతీలు ఉన్నాయి. కర్రీ లేదా నాకు? పల్లి చట్నీ. వాడికి తేనొత్తే. ఐ మీన్ మమ్మీ టిఫిన్ చేసింది, పచ్చడి చేసింది, కర్రీ చేసింది, చపాతీ ఫస్ట్ చపాతీ చేసిన కర్రీ నచ్చలేదు, టిఫిన్ నచ్చలేదు. సో అడిగింది చట్నీ ఇప్పుడు దాకా ఏమైనా చెప్పడానికి మళ్ళీ రీక్రియేట్ చేయవా? ఏడుకో పోయినట్టు ఉంటుంది. ఇలా ఇట్లా ముందుకు పడేద్దామని చెప్పి. యూ ఫీల్ కాలేజ్ ఇస్ బెటర్ కదా ఇప్పుడు? చాలా. Once ask no. I'll ask you. Wait, vlog. I have to have so much. Your phone, I'll ask. సో యో కంటెక్స్ట్ ఏంటంటే సాత్విక శ్రీకాంత్ సార్ కి హే అని పెట్టింది, సార్ యో అని పెట్టారు అంతే. No reply ఉంది. నా ఫేస్ ఇంత క్లియర్ గా ఉందా వీడియోలో? అలాగే మీడియాలో నేను ప్లమ్ టోనర్ పెడుతున్నా. అడిగాడు, వీడియోలోనే ఉంది. అడిగాడా? మా తమ్ముడు అంటాడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరు అని. ఏంటి ఎవరు అంటే, ఎవరు అడిగారు నిన్ను? అదే కదా వీడియో, ఆడేదో మాట్లాడతాడు. హలో ఫ్రెండ్స్, షాక్ అయ్యారా ఫ్యాన్స్ అంటారు. ఎట్లా చదువుతా తెలుసా పక్కన నుంచి. వాడు ఇంటికి నేను పడుకుని ఉండే, మమ్మీ వచ్చి కుళ్ళు జోకులు ఎందుకు వస్తాయి? మమ్మీ వచ్చి లేపి, అరే వాడు ఎవడో ఫోటోలు దిగాడే చూడవా. బోడుప్పల్ బాధ కాదు, ఉప్పల్ బాధ. లైక్ మమ్మీ నిద్రలో చూసి వాడు సెలబ్రిటీ. ఎంత పెద్ద ఆంటీ రిపోర్ట్, వీడియో రిపోర్ట్. ఇఫ్ యూఆర్ వాచింగ్, నిజంగానే సెలబ్రిటీ అంటే చాకయ్యారా? ఇంటికి వచ్చాక నవ్వుతూనే ఉన్నాడు. చెప్పడం నవ్వడం, చెప్పడం నవ్వడం. చీర కట్ట కలుస్తాడు కదా బిగ్ బాస్ లో మాన్యుల్ కూడా నారాయణ యూనిఫామ్ చాకయ్యారా ఇంకొక బిగ్ బాస్ కంటెంట్ రా. గాసిప్ కి ఎంత మంచి కాంటెంట్ అంటే అది మంచిగా మాట్లాడుకోవచ్చు. బజ్జీలు ఏ తీసుకురా, చల్లగా ఉంది వెదర్, వేడి ఉందో కదా. ఎవ్రీవన్ ఆస్కింగ్ దానికి సరే సుప్రజాన ఘోరం అంటే సుప్రజా కన్నా ఘోరం. ఆంటీ ఇంకొకటి అయ్యాను ఆల్రెడీ వేసినా కదా అంతే, అంతకుమంది చెయ్యరు. నేను వచ్చాను గట్ల మొహం మీద నాకు ఇజ్జత్ పోతుంది తెలుసా? నాకు ఎలాగో ఉండదు. అవునా? వీళ్ళ కోసం సండే మధ్యాహ్నం మార్నింగ్ నైట్ పెట్టే వాళ్ళు పాయసం వేసుకొచ్చినా నేను బండది ఉంటుంది చూడకతి, దాన్ని చూస్తున్నా వాడది కిచెన్ లో వర్క్ చేసి అంటే ఒక ఆమె ఉంటుంది. ఆమె పని ఏంది, లోపల బాసల్లో తోమచ్చు కదా. చట్నీ కూడా లేవా? చపాతీలకు సరిపోదు. నాకు బూతులు వస్తాయి. అప్పుడప్పుడు స్నాక్స్ పెట్ట నీకు వస్తుంది. లిటరలీ ఆమె ఆ మాస్కులకి వెళ్ళి తీసి పైసలు పెడతానంత లెవెల్ అంతే అమ్మ. అంతకన్నా ఎక్కువ పెట్టరు. నేను MUN అప్పుడు ఫ్రూటీలు తీసి మీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ ఫ్రూటీలు తీసుకొచ్చి అక్కడ ఓపెన్ చేస్తే లోపల నుంచి కాక్రోచెస్ బయటకు వచ్చినాయి. ఏ వీళ్ళకి లోపల ఫుడ్ బాగానే ఉంటుంది కన్నా. అదే అది వెళ్ళిపోతుందా? మేము వేరే పట్టుకొచ్చినామండి. నో, పొట్టు కూడా తింటాం. నాకు వాష్రూమ్ వస్తుంది. అది నువ్వు అన్నది. అది కూడా అందులో చెప్తాను. యా
వాష్రూమ్ అవంతే ప్రతి డీటెయిల్ ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనస్వినికి వాష్రూమ్ వస్తుందంట. అమ్మో వర్షంలో పెట్టకండి ఫోన్. మనస్వినికి వాష్రూమ్ ఏ ఇది ఏంటి ఒకసారి కాలేజ్లో ఉన్నప్పుడు సాయితిది స్టీల్ డబ్బా, ఇప్పుడు కార్పొరేట్ గ్లాస్ డబ్బా. అంటే గ్లాస్ కాదు ఇది, ప్లాస్టిక్ డబ్బా. అనా? ఇది వడ. అది వచ్చి ఇట్లా చేతిలో పట్టుకొని డబ్బీ ఫాస్ట్గా డబ్బీ అక్కడ ఆడెవరు లేదు అట్లా చేసిన పట్టినని అని అన్నది. అది ఏం చేస్తుంది డోనర్ అంట. ఇప్పుడు నేను వెళ్ళాలా? అన్నదాత సుఖీ బాబా. ఇది ఎడబెట్టనే యు ఆర్ బ్రింగింగ్ అగైన్. నో తినేసి ఇవన్నీ సాయితి బ్యాగ్ లో నుంచి దొరికిన లాస్ట్ అండ్ ఫౌండ్. యు గివింగ్ లిప్స్టిక్ అండ్ గోయింగ్ టు ఫర్ హూమ్ రే. బ్లష్ లో పెట్టుకో. అది కాదు, దొబ్బేసావా? చిన్నది తెలుసు సీరం రాలే వచ్చిందా? ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్ చేద్దాం కదా, పైసలు ఇస్తారేమో. సీరం ఉంటుంది, హెయిర్ సీరం, బుజ్జి బాటిల్ బొట్లు ఉంటాయి. పౌచ్ లో ఉంటదేమో. ఏంది ఇది? ఎన్నాళ్ళైందో పాపం ఓపెన్ చేసింది అన్నది. మర్చి బజ్జీ, మిర్చి టమోటో బోత్ పిచ్చి